ఏళ్ళు పెరిగిన ధరలకు అనుగుణంగా మీరు రేట్లు పెంచలేదు కాబట్టి వాళ్ళ పెట్టే భోజనానికి కాంట్రాక్టులు సప్లై చేసేదానికి డబ్బులు సరిపోగా ముక్కిదో ముసిపోయిందో దేనిపై వాళ్ళు సప్లై చేస్తే అందులో పురుగులు వచ్చా లేకపోతే ఇంకేదో ముక్కిపోయినవి వచ్చాయి. సరైన డబ్బులు పెంచున్నట్లయితే మేము పెంచినట్టే మీరు పెంచున్నట్లయితే క్వాలిటీ ఫుడ్ దొరికేది వాళ్ళకి ఆ ఇబ్బందులు కూడా ఉండేవి కాదు. ఇది మీ పాపమే కదా. మళ్ళీ ఇంకో ఆయన పోతాడు ఆ రెసిడెన్షియల్ స్కూల్లో ఏంది టాయిలెట్ సరిగా లేదు, నీళ్లు సరిగా లేదు. 10 ఏళ్ళు మీరే కదా కట్టకుండా వదిలేసిన దాన్ని. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అద్భుతంగా ఉండాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో తయారు చేసి 5,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరమే ఖర్చు పెట్టి వీటికి కట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురుగుతాయని చెప్పి తెలంగాణ పల్లెల్లో అంటారు. గడిచిన సంవత్సర కాలంగా తెలంగాణలోని వివిధ పాఠశాలల్లో పెద్ద ఎత్తున మరణ మృదంగం మోగుతున్నా కూడా దున్నపోతు మీద వానబడ్డట్టుగా వ్యవహరించినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాత్రికి రాత్రి మొన్న ప్రోగ్రాం డిజైన్ చేసుకొని నిన్నందరూ కూడా గురుకులాల్లోకి పోయి ఏదో పిక్నిక్ పోయినట్టు అట్లా పోయి ఇట్లా వచ్చారు తప్ప ఎక్కడ కూడా డార్మెటరీలు విజిట్ చేయలే, టాయిలెట్స్ విజిట్ చేయలే. ఈ చలికాలం పిల్లలకు దుప్పట్లు లేవు, మరి దుప్పట్ల సంగతి ఏందని మాట్లాడలే. ఎక్కడ కూడా సరైనటువంటి సౌకర్యాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ అసౌకర్యానికి కారణాలు ఏందని పేరెంట్స్ కమిటీలతో కనీసం సమావేశాలు పెట్టలే. ఏదో మొక్కుబడిగా కొన్ని చోట్ల విద్యార్థులు వాళ్ళ సమస్యలు చెప్పబోతుంటే ముందు భోజనం చేయరు, ముందు తినుర్రి అని చెప్పి విద్యార్థులు నోరు మూపించారు. ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ గారి ఆనవాళ్లను చెరిపేయాలనేటటువంటి ఆలోచనతోని బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ వర్గాలకు 1000కి పైగా గురుకులాలు పెట్టి లక్షలాది మంది పిల్లల్ని ప్రయోజకులను చేసి లక్షలాది కుటుంబాల జీవితాల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం వెలుగులు నింపితే నయా దేశ్ముఖ్ అయినటువంటి రేవంత్ రెడ్డి ఆధిపత్య పెత్తందారి భావజాలంతో మొత్తం ఈ వ్యవస్థను విధ్వంసం చేయాలని, ఈ గురుకులాలు బాగుపడడం కోసం ఒక ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఈ గురుకులాల బడిబాట లాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ఒక యజ్ఞంలాగా నిరంతరం మేము